చేస్తున్నామని నంద్యాల పార్లమెంటు జనరల్ సెక్రటరీ ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. రానున్న రోజుల్లో నంద్యాలను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని ఫిరోజ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే జగన్ సీఎంను విమర్శించడం పనిగా పెట్టుకున్నారని ఫిరోజ్ ఆరోపించారు. ఇక రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామంటున్న ఫిరోజ్ తో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. నంద్యాల పార్లమెంట్ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇప్పటి వరకు నంద్యాలలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి, ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఎలా సిద్ధమయ్యారు అనే అంశాల మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికైతే కనుక మీరు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు. సూపర్ 6 ఎలా ఉంది, దాని స్పందన ఏ విధంగా ఉంది? ఈరోజు మీరు చూస్తున్నారు సూపర్ 6 ఎందుకంటే మేము ఎలక్షన్లో మేము ఏమేమి ప్రామిసెస్ చేసామో అది ఖచ్చితంగా అన్నీ అమలు అవుతున్నాయి. 1 by 1 అన్నీ. మొన్న మీరు చూశారు ఏమంటే ఇప్పుడు రీసెంట్గా మనకు ఫ్రీ బస్ అని చెప్పారు. మొన్నకు ఎలక్షన్లో అయితే ఫస్ట్ డిస్టిక్ వరకే అని అన్నారు. దాని తర్వాత స్టేట్ అంతా ఎక్కడన్నా కొని అందరికీ ఫ్రీ అని అన్నారు. దాని తర్వాత తల్లికి వందనం అని మనం ఏమన్నా అకౌంట్లో డబ్బులు వేసినాం. ఫస్ట్ గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, ఒకటే కుటుంబంలో ఒకటే పిల్లలు ఉంటే ఒకటికే ఇచ్చారు. కానీ మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఏమంటే డబ్బులు వేశారు. నేను ఇంట్లో అయితే పాపం ఆయన ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. ఆయన ఏమంటే పిల్లలకి చదివిస్తాడా చదివియలేక అని అనుకున్నారు. అట్లాంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ డబ్బులు వేస్తే అన్ని పిల్లలు వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళంతా చాలా అంటే చాలా చంద్రబాబు నాయుడు గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్ ఇప్పుడైతే కనుక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే 3-4 పథకాన్ని అయితే అమలు చేస్తుంది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దీన్ని నంద్యాల నియోజకవర్గంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? పార్లమెంట్ లో నంద్యాల పార్లమెంట్ లో ఇప్పటి వరకు ఏమైనా గుర్తించారా? దాని మీద ఏమో మేము అయితే P4 అయితే మేము గుర్తించాము. ఖచ్చితంగా ఈ 15-20 డేస్లో లేకపోతే 1 month లోపల ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తామని కూటమి అధికారం తెచ్చుకోవడానికి నంద్యాలలో ముఖ్య పాత్ర పోషించారు మీరు. అప్పుడు మీరు ప్రజలని ఏ సమస్యలు మీరు దృష్టికి వచ్చాయి, దానిని నెరవేర్చే అంశం ఏ విధంగా? అంటే నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. మనకు మెయిన్ ప్రాబ్లం అంటే రోడ్స్. ఎందుకంటే ఇప్పుడు అంటే లాస్ట్ ఎలక్షన్స్ 20 సంవత్సరాల నుంచి నాయకులు డబ్బులు ఇచ్చి అంటే ఓటు అప్పుడు డబ్బులు ఇచ్చి సరే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు ఇచ్చేస్తాం, మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ ప్రజలు ఏమన్నారంటే ఈసారి అట్లా వద్దు, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మనం ఓటేద్దామని ప్రజలే ముందుకు వచ్చినారు. ప్రజలలో చాలామంది హామీ ఇచ్చినాము. కంపల్సరీ ఆ హామీలు అయితే పూర్తి చేస్తున్నాము. సరే కొంచెం స్లో అయిందా, ఇప్పుడు కౌన్సిల్ మన చేతిలో లేదు కాబట్టి కొన్ని బిల్స్ మనం పెడితే కూడా అది ఇది దాని తర్వాత అది కూడా ఫ్యూచర్లో మన చేతికి వస్తుంది. మున్సిపాలిటీ ఖచ్చితంగా మనం ఓన్లీ మన కాన్సన్ట్రేషన్ అంతా నంద్యాల డెవలప్మెంటే. రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఏ మేరకు ఉద్యోగాలు అందే అవకాశం ఉన్నాయి అంటే అదే దాని మీద కూడా మనం ఇది మాట్లాడుతున్నామండి. ఒకసారి మినిస్టర్ గారు కూడా మన అదే లోకేష్ బాబుతో కూడా ఇంకా సీఎం సార్తో కూడా మాట్లాడుతున్నారు. మనకు ఏమంటే మన నంద్యాల చుట్టుపక్కల కూడా ఏదైనా ఇండస్ట్రీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మన లోకల్ వాళ్ళు ఎవరన్నా ఇది ఉంటే దూర ప్రాంతం వెళ్లకుండా ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ చూస్తున్నాం మేము. అది కూడా దాని తర్వాత వచ్చేసి ఏమన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు ఉమెన్స్కి కానీ టైలరింగ్ ఇది కానీ, దాని తర్వాత ఏమన్నా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇవి కానీ లెర్నింగ్ కోసం సబ్సిడీ లోన్స్ కానీ అట్లా చాలా ఇది చేస్తున్నాం. అందుకే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, కొంతమంది వర్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది నిజమే అంటారా? మీకు సీట్ వస్తే పోటీ చేయగలుగుతారా? అంటే సీట్ వస్తే పోటీ అని కాదు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మాకు నమ్మినారు. మనకి ఇప్పుడు కాదు, మనం దాదాపు 85 నుంచి నాన్నగారు ఎమ్మెల్యే, 4 సార్లు నాన్న ఎమ్మెల్యే, 5 years ఎవరన్నా ఎమ్మెల్యేగా ఇది చేశారంటే తెలుగుదేశం పార్టీ నుంచి అది ఎన్ఎండి ఫరూక్ గారే. ఇప్పుడు నేను కూడా ఏమంటే ఇప్పుడు నుంచి కాదు, నేను దాదాపు ఒక 12-14 years నుంచి నేను ప్రజల్లోనే ఉన్నాను, నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అది మనకు అప్పుడు ఎట్లా రాసిస్తుందో అప్పుడు చూద్దాం. కానీ మనకు ఏమంటే ఇప్పుడైతే ప్రజల్లోనే ఉంటాను కంపల్సరీ. ఎందుకంటే ఎలక్షన్లో నేను వెళ్ళాను ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా అయితే నాకు అడుగుతారు, ఆ రోజు వచ్చినావు కదా నువ్వు ఎలక్షన్లో చెప్పినావు కదా మళ్ళీ ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికోసమే నేను ఉంటాను. ఇప్పుడు చాలామంది ఆరోపణలు చేస్తున్నాడు, ఏంటి మంత్రి కొడుకునే మొత్తం చూసుకుంటున్నాను. అరే ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అప్పుడు మాట ఇచ్చిన మాట కోసమన్నా మనం తిరగాల్సిందే, మనం పని చేయాల్సిందే. పని చేయకపోతే ఎట్లా?
మనకు కూడా ఏమంటే చూసి చాలామంది నమ్మి మేము హామీ ఇచ్చినందుకు మనకు ఓట్లు వేశారు. నేను ఇంటికి పోయి కూర్చొని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళతో ఒక 15 to 20 మినిట్స్ వేసి మీ పని చేస్తాను, మీకోసం రోడ్లు వేపిస్తాను, అన్నీ చేపిస్తాను అన్న. దాంట్లో తప్పు ఏం లేదు. ఎవరన్నా మీరన్నా ఎవరన్నా వర్క్ చేయవచ్చు, తప్పు లేదు. అంటే ఏమంటే అపోజిషన్ వాళ్ళకి ఏమంటే మనం ఏమంటే 24 hours ఇక్కడనే ఉంటున్నాము, తిరుగుతున్నాము, ఎక్కడ పోయి హైదరాబాద్లో కూర్చోడం లేదు, ఎక్కడ షికార్లు కొట్టడం లేదు, ఎప్పుడో ఒకసారి రావడం లేదు. దానికోసం వాళ్ళకు డైజెస్ట్ కావడం లేదు. అదే అపోజిషన్ ఇంకా అపోజిషన్ మనకు ఏ మంచి చేస్తే కూడా వాళ్ళ అపోజిషన్ పనే అపోజిట్ చేయడం, మనం మంచి పథకాలు సూపర్ 6 అమలు కావడం లేదు, కొంతమందికి అమలు అవుతున్నాయని చెప్పి కూడా జగన్ విమర్శిస్తున్న పరిస్థితి, అదిగాక వైసీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి. దీని గురించి మీరు వైసీపీ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు మనం ఎంత మంచి పని చేసినా కానీ మనం మంచి పని చేసామని చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళ పనే అపోజిషను. సరే మీరు చెప్తున్నారు కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు, ఎక్కడనో పెళ్ళిళ్ళకి వెళ్తున్నాడు, పెళ్ళిళ్ళలో జనాలకి పిలుచుకుంటున్నాడు, ఇంకా క్రౌడ్లోనే చేయి ఊపుతున్నాడు. ఇంకా అది చూసినే ప్రజలు ఏమనుకుంటున్నారు, అదే మళ్ళీ క్రేజ్ వచ్చింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడన్నా మాట్లాడతారా? ఎక్కడన్నా అంటే ప్రెస్ మీట్ పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి తిట్టడం తప్ప మళ్ళీ అదే సేమ్. సీఎం ఉన్నప్పుడు సేమ్ తిట్టులు, అపోజిషన్ ఉన్నప్పుడు సేమ్ తిట్టులు. ఎక్కడన్నా ఏమన్నా ఇది చేస్తున్నారా? కనీసం అసెంబ్లీ పోయి మనం ఏమన్నా గొంతు వినిపిస్తున్నారా? అపోజిషన్ గొంతు ఏం లేదు. ఏమన్నా చెప్తే బయట ఉండి మీడియాకి పిలుచుకొని వాళ్ళ ఛానల్ వాళ్ళకి పిలుచుకొని మాట్లాడుతున్నారు. దాని తప్ప ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడన్నా ఏమన్నా చేస్తున్నారా? ఏమన్నా పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, ఇంకా పెళ్లిలోనే ఆ జనాలని చూసి ఇంకా ఖుషి అయిపోతున్నారు, మళ్ళీ నేను వస్తానని అనుకుంటున్నారు. అది కళ్ళల్లో కూడా కాదు. అది ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. మనం ఏదైనా హామీలు ఇచ్చితే హామీలు కంపల్సరీ అన్నీ పూర్తి చేస్తున్నాము. మనం చెప్పేది కాదు, మనం చెప్తాం, కానీ మీరే ప్రజల దగ్గర వెళ్ళి చూడండి ఒకసారి ఎంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏ అపోజిషన్ మీరు చెప్తూనే ఉంటారు, మేము మా పని మేము చేస్తూనే ఉంటాం. ఈ చెప్తున్న పరిస్థితి నంద్యాల అయితే కనుక అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. స్థానిక ఎన్నికలకు అయితే కనుక సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అభివృద్ధిలో అయితే కనుక పలు రోడ్లు, తర్వాత డ్రైనేజీలు పూర్తి స్థాయిలో మేము పని చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలు అయితే కనుక వాళ్ళు ఆరోపించడానికే ఉన్నారు, వారు అభివృద్ధి ఓర్చలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ స్నేహల్తో మస్తాన్. విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ కాగడ